మాజీ గవర్నరు నరసింహన్ గారు ప్రవచనాలన్నీ, భక్తి ప్రవచనాలన్నీ చూడటము, రాజ్భవన్ నుండి ఫోన్ రావటము, అయ్యా గురుస్వామి గారు నేను అక్కడే ఉంటారా, నేను వచ్చి మాట్లాడాలి అని పిఏతో కూడా మాట్లాడించుకుంటా, నేను మీతో మాట్లాడాలి, అక్కడే ఉంటాను. ఆయన అప్పుడు ఇంకా 2 రాష్ట్రాలకి గవర్నర్ ఆయనే. మీరు 2 రాష్ట్రాలకి రాజుగారు ఒక విధంగా చెప్పాలంటే. కాబట్టి మీరు పిలిస్తే మేము వచ్చి అక్కడ మా రాజ్భవన్కు రావాల్సిందే, కానీ మీరు వెతుక్కుంటూ మా దగ్గరికి రాకూడదు. ఎప్పుడు కానీ మేము ఎంత ఉన్నతమైన పదవుల్లో ఉన్నా, ఈ పదవి ఈరోజు ఉంటుందో వెళ్ళిపోతుంది, కానీ మీ పదవి అందరికీ రాదు. గురువుల్ని వెతుక్కుంటూ మాలాంటి శిష్యులు వెళ్ళాలి. ఆ విధంగా మిమ్మల్ని గురువుగా అనుకున్నాను. ఏ ఆధ్యాత్మిక ఛానల్లో ఏ దీనిలోనూ రామాయణము భారతమే చెప్పిందే తిరిగి తిరిగి చెప్తున్నారు. మీరు త్రికళల జ్ఞానము అని చెప్తూ ఒక్కొక్క దేవతామూర్తి గురించి, యోగినిల గురించి దీన్ని ఒక కొత్తదనంతో చెప్తున్నారు. ఆ త్రికాల జ్ఞానం అనేది చాలా నచ్చింది నాకు. మీ దగ్గరికి మేము ఇద్దరం వస్తున్నాం, భార్యాభర్తలు ఇద్దరు వచ్చారు. ఎలాంటి ప్రెస్ మీట్లు ఎవరు ప్రెస్ వాళ్ళకి ఇన్ఫామ్ చేయొద్దు అన్నాడు. వచ్చి రావడంతోనే ఆయనకు మహాభక్తి. ఇంకా సాష్టాంగ నమస్కారం, ఇక్కడ స్వయంభూగా అమ్మవారు ఉందన్నారు. ఈ అమ్మవారైనా చండి చాముండేశ్వరి అని మొక్కుని, నాకు మీరు ఏదో ఆలయ నిర్మాణం చేస్తున్నారని విన్నాను. అంటే ఇది జరిగి 10 ఏళ్ళు అయిపోయింది. ఆ ఆలయ నిర్మాణానికి నేనేమైనా సహాయం చేయాలా చెప్పండి. నా వంతు నా జీతంలో కొద్దిగా ఇస్తాను. గవర్నమెంట్ ఇది అనుకోకండి, మీరు విరాళాలు తీసుకోరని విన్నాను, చెప్పారు కూడా 2-3 ఎపిసోడ్లో. కాబట్టి నా వంతు సహాయం ఏమైనా చేయమంటారు. మీరు విరాళాలు అంటూ ఇస్తే నేను తీసుకోను. చాలామంది సీఎంలు అవుతారని ఏదో వాళ్ళకి అనుకోకుండా దైవవాక్కు చెప్పినప్పుడు ఫలించి 2004లో ఒకరు సీఎం అయ్యారు. ఆ తర్వాత ఆయన 10 ఎకరాలు ఇస్తానన్నారు గోపన్నపల్లిలో, అయినా వద్దని చెప్పేసా. అదేవిధంగా ఇప్పుడు కూడా ఒక సీఎం అనుకోకుండా అయ్యాడు, ఆయన ఇస్తానన్నా వద్దని చెప్పేశాను. నాకు రాజకీయ పరంగానో ఇంకేవి కోటీశ్వర్లు ఇచ్చినా నాకు వద్దు. నా శక్తిని, నా జీవిత కాలాన్ని వెచ్చించి నేను ఆలయ నిర్మాణం చేయాలనుకున్నా. ఒక చిత్రం కావాలంటే కొనుక్కోండి, ఆ చిత్రానికి వచ్చిన ధనాన్ని నేను టెంపుల్కి పెడుతాను, అదే విరాళం అనుకుంటాను. ఒక చిత్రము పెద్ద సైజులో రాజ్భవన్లో పెట్టాలి. మీరు ఎంత అనుకున్నారు? 3 lakhs ఇవ్వండి. చిత్రము గోల్డ్లోనే స్వర్ణపత్ర చిత్ర అలంకరణతో చేసిస్తాను. మీరు వేసే చిత్రాల్లో రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు గ్రీన్ కలర్లో ఉన్నారు, పచ్చగా ఉంది, ఆ దేహవర్ణం అలాగ ఉంది. మామూలుగా నీలి వర్ణంలో ఉంటారు, మీరు ఎందుకు గ్రీన్ కలర్ వేశారు? అది వనవాస వర్ణము అంటారు. ఈ రోజుల్లో ఎవరికీ తెలియనిదే అదే. ఈ వనవాస వర్ణము వాళ్ళు వనవాసం చేసి వచ్చారు కాబట్టి ఆ వర్ణముతో వేయటం వలన ఇంట్లో 10 కాలాల పాటు పచ్చగా ఉండండి అనే సందేశం అందులో ఉందండి. రాముడిని పునర్వసు నక్షత్రంలోనే చిత్రిస్తుంటాను, లక్ష్మణుడిని ఆశ్లేష నక్షత్రంలో చిత్రిస్తుంది. అదేవిధంగా పుష్యమీ నక్షత్రంలో సీతమ్మను, పూర్వభాద్ర నక్షత్రంలో హనుమంతుడిని, ఈ రకంగా నక్షత్రయుక్తంగానే చిత్రించడం జరుగుతుంది. అనేసరికి ఇంకా ఆయన షర్టు కూడా తీసేసి సాష్టాంగ నమస్కారం చేసి అమ్మవారికి మొక్కి, నన్ను మంచి స్థలంలోకి తీసుకొచ్చావు, నిజమైన చిత్రకారులు, ఆధ్యాత్మిక చిత్రకారులకి నన్ను కలిపావు తల్లి అని ముందు ఆనంద బాష్పాలే. భక్తి ఎక్కువ ఇద్దరికి, భార్యాభర్తలు ఇద్దరికి. ఇది మామూలు ఏదో ఆర్ట్ గ్యాలరీ అనుకుని వచ్చాను, ఇంత దీనిలోకి 3,000,000 దేవతల మధ్యనే మీరు ఇన్ని ఏళ్ల పాటు 25 ఏళ్ల పాటు ఇక్కడ ఉన్నారు, వాళ్ళందరి అనుగ్రహం మీకుంది. ఈ విధంగా చిత్రించే వాళ్ళు ఈ రోజుల్లో నక్షత్రయుక్తంగా ఉన్నారా అనేది నాకే సందేహం. కానీ ఆ రాముడే మీ దగ్గరికి పంపించాడు, వేయించాడు అనుకుంటాను. నాకు ఆ చిత్రం ఎన్ని రోజులు ఆలస్యమైనా పర్లేదు, మీ చేతుల మీదుగా మీరే చిత్రించి ఇవ్వాలి. మీరు 3 అన్నారు, నేను 4 lakhs ఇస్తాను. బార్గెన్ అనుకోండి, పెంచే బార్గెన్ అనుకోండి.
అన్నాడు. కరెక్ట్గా నాకు ఒక స్థలం అనుకోకుండా అమ్మవారు మార్గం చూపించింది. ఇద్దరు తాంత్రిక్స్ రావటం జరిగింది. మా అసిస్టెంట్ ఉంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఇచ్చారు 5,000. గురువుగారిని కలవాలి, ఇప్పుడే కలవాలి. ఆయన డబ్బులు తీసుకోరు, పెద్దగా మా ఇదేం లేదు. నీకు ఇచ్చాను, డబ్బులు ఇచ్చాను, వచ్చానని చెప్పని దబాయిస్తున్నారు. డబ్బులు వెనక్కి ఇచ్చేసి గురువుగారు తిడతారండి, మీరు కలవాలనుకుంటే ఒక 10 నిమిషాలు ఆగండి, ఎవరితోనో మాట్లాడుతున్నారు. అలా కాదు, నేను ఇప్పుడే అర్జెంటుగా మాట్లాడాలి. ఇద్దరు భార్యాభర్తలే. వాళ్ళిద్దరూ ఏదో గొడవ పడుతున్నారని రమ్మని చెప్పారు నా గదిలోకి. రమ్మని చెప్పి ఎందుకు గొడవ పడుతున్నారు, డబ్బులు ఇచ్చాము మీ అసిస్టెంట్కి, ఇమ్మీడియట్గా మమ్మల్ని కలపాలి వద్దా, కలపాలి కదా అన్నట్టుగా దబాయిస్తున్నారు. కంఠం ఒక రకంగా ఉంది, ఒక ఆవేశంతో ఊగిపోతున్నట్టుగా మాట్లాడుతున్నారు. నా మైండ్కి ఏదో సడన్గా అనిపించి, మీరు ఇద్దరు తాంత్రికలో ఉన్నారు, మీకెందుకు నేను చెప్పాలి, నేను చెప్పను, మీకు చెప్పాల్సిన పని కూడా లేదు అంటే ఇద్దరు ఒకసారిగా పగలబడిన వేశారు. మీరు ఎలాగనుకున్నారు, మేము ఇక్కడే సికింద్రాబాద్ దగ్గరే ఉన్నాము, తాంత్రిక్లోనే ఉన్నాము, మలయాళీస్. మీ ప్రోగ్రామ్స్ అన్నీ చూస్తున్నాను నేను. మీరు ఆ పసుపు కుంకుమ గంగాజలంతో కొన్ని ముద్రలు చిత్రాలు వేస్తున్నారు. మీకు ఆధారం, ప్రామాణికమైన ఆధారాలు ఎక్కడ మా మలయాళ గ్రంథాల్లో కూడా లేవు అవి. ఆ శక్తి తత్వాన్ని మీకు ఎలా అందుకొని చెప్తున్నారంటే, ఇక్కడ ఉండే అమ్మవారు నాకు ఆ సమయానికి మాట్లాడు అని మాట్లాడిస్తే నేను మాట్లాడడమే. ఇప్పుడు నేను మాట్లాడేది నేను కాదు, వాళ్ళు మాట్లాడించేది అదే. నేను ఇంతవరకు ఏ స్టూడియోకి వెళ్ళను, వెళ్ళే అలవాటు కూడా లేదు. కాబట్టి ఇక్కడే అమ్మవారి దగ్గర కూర్చొని ఇక్కడే చిత్రించి ఆ పవిత్రమైన హరిద్రంతో, కుంకుమతో, గంగాజలంతో వేస్తుంటాను. మీరు చూసిన ముద్రలన్నీ అవే. అది నేను చేసింది కాదు, ఆ అమ్మవారు ఇచ్చిన వరము, ఈ కరము చేస్తుంది అంతే, ఆమె ఆ తల్లి అనుగ్రహం. అంతేకాని నాకు ఇవన్నీ తెలుసుకొని ఎక్కడో కాపీ తీసుకొని చేసిన ముద్రలు కావు. అటువంటి 108 ముద్రలను పెట్టి నేను ఒక ఆలయం నిర్మాణం చేస్తున్నాను, కేశవ చిత్రాలయము అనేది చేస్తున్నాను. అది ఇంకా స్థలం నిర్ణయం కాలేదు అని. అపోలో హాస్పిటల్కి సంబంధించిన కొందరు శిష్యులు ఏంటంటే, తిరుపతి దగ్గర వాళ్ళ స్థలం ఉంది, ఆ స్థలానికి ఎనర్జీ రావాలని ఒక 5 ఎకరాలు ఇస్తాం గురువుగారు, మీరు వచ్చేసేయండి అన్నాను. నేను చూద్దాం అని పెండింగ్లో పెట్టా. తిరుమల దగ్గర లేని ఎనర్జీ ఏముంది, మనం కొత్తగా పెట్టి స్థాపించేది ఉంది ఆ వెంకటేశ్వరుడు ముందు అని అనుకున్నాం. మళ్ళీ చండి చాముండేశ్వరి కాబట్టి మైసూరు కావేరీ తీరంలో అక్కడ పెడదాము అని నిర్ణయం చేసుకున్నా. అది కూడా పెండింగ్లో ఉంది. ఉన్నట్టుండి ఆ ఇద్దరు మాట్లాడుతూ సడన్గా టేబుల్ పైన బలంగా కొట్టారు 3 సార్లు. ఉద్రేకంతో ఊగిపోతున్నాడు ఆ భర్త అయిన వ్యక్తి. మైసూరు దగ్గర అనుకున్నాం, అక్కడ కట్టవు, అక్కడే అమ్మవారు ఉంది ఆల్రెడీ, ఇంకేం కడతావు. తిరుపతి దగ్గర అనుకున్నాం, ఉన్నట్టుండి ఏకవచనంలోకి వచ్చాడు. అంతవరకు మీరు అన్న వ్యక్తి ఇంకా వాళ్ళలో ఏదో ఇంకొక శక్తి పూనిందని అది అర్థమైంది. కళ్ళు రెడ్డిష్గా జీరలు, మా ఎర్రటి జీరలు, ముక్కు అంతా రౌద్రంగా మాట్లాడితే ఎలా ఉంటుందో ముక్కు పుట్టలు అదురుతున్నాయి. అక్కడ కట్టవు. తిరుపతిలో అనుకున్నాం, అక్కడ కట్టలేవు. శ్వేతనాగం, రోమాలున్న శ్వేతనాగం ఎక్కడ తిరిగిందో అక్కడే కట్టబోతున్నాం. ఇంకా బల్లగుద్ది శ్వేతనాగం తిరిగింది ఏముంది, అది ఎక్కడో హిమాలయాల దగ్గర ఇంకెక్కడో ఉంటాయి డ్రాగన్స్ లాగానా మీరు చెప్పేది అని. ఇక్కడే హైదరాబాద్ నగరంలోనే నువ్వు కట్టేది తథ్యం, ఇదే సత్యం, నువ్వు కడుతున్నావు అంతే. అది ఎక్కడి నుండి, అమ్మపల్లె ఏదో ఉంది శంషాబాద్ దగ్గర, రామాలయం నుండి తిమ్మాపూరు వరకు, తీగాపూర్ వరకు ఆ తీగ కదులుతూనే ఉంది ఈనాటికి. ఆ సర్పం తిరిగిన స్థలము అదే. మీరు అక్కడే టెంపుల్ కడతారు, అది జరిగేది, అది జరిగి తీరుతుంది. ఇక అది దైవ నిర్ణయం, దాన్ని ఎవరు మార్చలేరు. వస్తా అంటూ వెళ్ళిపోయారు. డబ్బులు తీసుకోండి అంటే అసిస్టెంట్ దగ్గర తీసుకోలేదు, వెళ్ళిపోయారు.
ఎందుకు వచ్చారో ఎందుకు వచ్చి చెప్పారో నా అది మిస్టరీగానే ఉండిపోయింది. డబ్బులు కూడా తీసుకోలేదని చెప్పి దాన్ని వెంటనే టెంపుల్ కార్యక్రమానికి కొద్ది ఖర్చు పెట్టమని చెప్పేసి. మీరు నమ్మతారో నమ్మరో కానీ విచిత్రం ఏంటంటే మరుసటి వారము రామచంద్రారెడ్డి అని అక్కడ ఎంఆర్ఓ శంషాబాద్ ఆయన వచ్చాడు. అయ్యా గురువుగారు, మీ ప్రోగ్రామ్స్ అన్నీ చూస్తుంటాను, ప్రతి ఆదివారం మేమందరం ఇంటిల్లో బాధ కూర్చొని చూస్తాం, మీరు వేసే ముద్రలు చిత్రాలు బాగా విచిత్రంగా ఉంటాయి, నాకేం సమస్యలు లేవు, ఊరికే మిమ్మల్ని చూడడానికి వచ్చాను, మా తమ్ముడు సత్యనారాయణ రెడ్డి అని ఆయన పరిచయం చేశాడు, మాకు సమస్యలు లేదు, మీకు ఇక్కడ ఉండే దేవతల్ని చూడాలి అని వచ్చాను, అమ్మవారు స్వయంభూ అమ్మవారు ఆమె వచ్చి కూర్చుందని అన్నారు, ఎలా ఉంటుందో చూద్దామని వచ్చి. ఈ అమ్మవారి దగ్గర ఎవరు మీ పనివాళ్ళు కూడా ఎవరు ఎక్కువ మంది నిలవలేక పారిపోతున్నారని కూడా మీరు ఒకసారి చెప్పారు. అది ఎంతవరకు నిజమో, అమ్మ అంత రౌద్రంగా భీకరంగా ఉందంటే నవ్వుతూ కనిపిస్తుంది అంటే మీ అదృష్టం అది. అమ్మవారు అందరికీ రౌద్రంగా కొందరికి కనిపిస్తుంది, కొందరికి నవ్వుతూ కనిపిస్తుంది. అది మొత్తానికి నేను ఒక చిన్న ప్రశ్న అడగాలి. అమ్మపల్లి అనే రామాలయం దగ్గర ఎక్కడో ఆ శ్వేతనాగం తిరిగినట్టు ఏమైనా ఛాయలు ఉన్నాయో మొన్న ఎవరో వచ్చి తాంత్రిక్స్ చెప్పారు. వాళ్ళు చెప్పినప్పటి నుండి అది ప్రశ్నగానే ఉంది, మీరే వెతుక్కుంటూ వచ్చి చెప్తున్నట్టు నాకు అనిపించింది, చెప్పండి. మా తాతగారు ముత్తాతలు వాళ్ళు చెప్పుకునేవాళ్ళు రోమాలుండి తెల్లటి శ్వేతనాగం తిరిగేది, అది అప్పుడప్పుడు తిమ్మాపూర్ వరకు కనిపించేదని కూడా చెప్పుకునేవాళ్ళు అని నా ప్రశ్నకు సమాధానం చెప్పేసి క్లియర్ చేసి వెళ్ళిపోయాడు. ఇది చెప్పడానికనే శంషాబాద్ నుండి ఆయన వచ్చినట్టు అనిపించింది. ఇది జరిగిన ఒక 15 రోజులకంతా ఒక రియల్ ఎస్టేట్ చేసే వ్యక్తి వచ్చాడు. అయ్యా గురువుగారు, మా స్థలాలు వెంచర్ వేసాను, ఫ్లాట్లు వేసి అమ్ముదామని, ఒక్క అడుగు కూడా అమ్మలేకపోతున్నాం, మీరు ఒక్కసారి వచ్చి అక్కడ అడుగు పెట్టాలి, దానిలో మీరు ఇచ్చే అక్షయ పాత్ర భూముల్లో పెట్టడానికి అనువైన ప్లేస్ ఏదో చెప్తే అక్కడ అక్షయ పాత్ర పెట్టేస్తాను, కొంచెం భూములు అమ్ముడవుతాయి, మీరు రావాలి. నేను వాస్తు చూడడానికి ఎక్కడ ₹1,00,00,000 ఇచ్చినా వెళ్ళను, ఎంతటి వాళ్ళైనా సరే, ఏదైనా సజెషన్ ఇస్తాను, మీరు తీసుకెళ్ళి పెట్టుకోండి అని. లేదు గురువుగారు, ముందుకేసి ఒక 10 రోజులు తిరిగాడు, మీరు రావాల్సిందే అని ఇంక కారు అడ్డుకు పెట్టేసి కూర్చున్నాడు. సరే అక్షయ పాత్రతో పాటు వెళ్ళాం, అక్కడ చూద్దామని ఆ స్థలానికి వెళ్ళా. వాళ్ళు తాంత్రిక్స్ చెప్పిన స్థలం ఎక్కడ అనేది, ఆ శ్వేతనాగం తిరిగిన ప్రాంతం ఏది అనేది మైండ్లో మెదులుతూనే ఉంది. ఇతను రావటము, అదే తిమ్మాపూర్ తీగాపూర్ అని చెప్పటము, సరే ఎందుకైనా మంచిది, అమ్మవారి ఆజ్ఞ ఏదో అవుతుంది అన్నది అనిపించింది. అక్కడికి వెళ్ళి అడుగుపెట్టిన వెంటనే అక్షయ పాత్ర పెట్టాలనుకునే చోటు కరెక్ట్గా ఇప్పుడు మనం కడుతున్న దేవాలయం ప్రాంతంలోనే నాగ ప్రతిష్టలు చేసిన చోటే ఒక నాగుపాము బంగారు వర్ణంతో నిగనిగలాడుతూ తల తోక కనిపించడం లేదు. అంటే ఒక రంధ్రంలో తోక ఉంది, ఇంకొక రంధ్రంలో తల ఉంది, నడుం భాగం మాత్రం బాణం ఆకారంలో నిగనిగలాడుతూ కనిపించింది. ఏదో సంకేతం అందుతుంది మొత్తానికి, అమ్మవారు ఏదేదో శ్వేతనాగం ఉంది, ఈ స్వర్ణనాగం ఏదో కనిపిస్తుంది అని అనుకునే సమయంలో అక్కడి నుండి ఒక రైతు, ఈయనకు భూమి అమ్మిన రైతు పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యా మీరు ఏదో టెంపుల్ కూడా కడుతున్నానన్నారు, మీరు ఇక్కడ కడతాను అంటే ఒక 1/2 ఎకర్ భూమి ఆలయానికి ఇచ్చేస్తాను, నేను అట్లా తీసుకోనండి ఉచితంగా, నేను అదేం లేదు, నేను ఇక్కడ ఫ్లాట్ కావాలంటే కొనుక్కుంటాను, మీకు ఎంత కావాలో చెప్పండి అడ్వాన్స్ అన్న ఆయా వాస్తు తీసుకెళ్ళిన వ్యక్తిని. అది 4 లక్షలు కావాలి. కరెక్ట్గా గవర్నర్ గారు కూడా 4 లక్షలే, మేము 3 లక్షలు అడిగితే 4 లక్షలే అన్నాడు. ఇదంతా నిర్ణయం లిఖించబడిపోయింది అనేది అప్పుడు అర్థమైంది. ఇతను ఇంకొక 1/2 ఎకరు నేను ఇచ్చి నాకు ఈ జీవితానికి సార్థకత చేసుకోవాలి గురువుగారు, మీరు టెంపుల్ కట్టేదానికి తీసుకోండి. వెంటనే ఆ 1/2 ఎకరు తీసుకొని అందులో ఇల్లు కట్టాలనో ఏ సంకల్పం లేకుండా సూర్యకుండము అని కోనేరు నిర్మించడం జరిగిపోయింది. అక్కడే అన్ని 12 రాసులకు నక్షత్ర ఆకారంలో ఆలయ నిర్మాణం కూడా చేయాలని సంకల్పం చేసుకుంది. ఆ నక్షత్ర ఆకారంలో
అమ్మవారు ఇచ్చిన ప్లాన్ అంతే, నా ప్లాన్ కాదు.